ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. హనుమాన్ జయంతిలోపు ఎవరైతే హనుమంతుడి పెళ్లి గురించి ఈ కథ వింటారో సకల శుభాలు వారికి కలుగుతాయి. మీ ఇంట్లో డబ్బే డబ్బు. ఇక మీ ఇంట్లో మీకున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ఆర్థిక పురోగతిని కూడా మీరు సాధిస్తారు. అయితే ఏప్రిల్ 23వ తేదీన వస్తున్నటువంటి హనుమాన్ జయంతిలోపు మీరు వినవలసినటువంటి హనుమాన్ పెళ్లి కథ ఏంటి? ఈ కథ ఎవరైతే వింటారో వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను వారు చూస్తారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనం ఏదైనా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావటానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని కూడా చెబుతారు. మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చలాదేవిని కూడా పూజిస్తారు ఎందుకు? ఇంతకీ ఎవరీ సువర్చల? ఏమిటి కథ? అలాగే హనుమంతుడి పెళ్లి గురించి ఎటువంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి? నిజంగా హనుమంతుడికి వివాహం జరిగిందా? ఒకవేళ వివాహం జరిగితే అతన్ని బ్రహ్మచారిగా ఎందుకు పూజిస్తారు? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడికి గురువు సూర్యుడు అన్న విషయం అందరికీ తెలుసు. సూర్యుడితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నింటినీ నేర్చేసుకుంటాడు హనుమంతుడు. ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలి అనుకున్నాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒకటే ప్రచారంలో ఉంది. కాని ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్లైన వారికి మాత్రమే వీటన్నింటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కదా. మరెలా? హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లారు. అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టాడు. నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుడి వివాహం జరిపారు. ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలన్నీ కూడా సూర్యుడు నేర్పారు. ఇది సువర్చలాదేవి వెనక ఉన్న కథ. ఆమె సూర్యుడి తేజస్సుతో ఏర్పడి హనుమంతుడి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది కాని ఆమెతో హనుమంతుడి బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ కథంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయస్వామికి సువర్చలాదేవికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాల్లో ఆ రోజు హనుమంతుడి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. హనుమంతుడి భార్య గురించి ఇంకా చాలా కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతుడికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనఖ కూడా ఒకరు. ఇక థాయిలాండ్ వాసులు కూడా హనుమంతుడికి ఒక మత్స్యకన్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు. కాని భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుడి ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. పురాణాల ప్రకారం శ్రీరామదాసుడిగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయుడి పుట్టుక గురించి ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరికి వారే తమ ప్రాంతంలో హనుమంతుడు జన్మించారంటూ ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథలు, కథలు ప్రచారంలోకి తెచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం హనుమంతుడి జన్మ రహస్యం గురించి కూడా పలు ఆధారాలను ప్రస్తావించింది. అయితే కర్ణాటకలోనే హనుమంతుడు పుట్టాడని, పెరిగాడని, అంతా ఆ ప్రాంతంలోనే అని అక్కడి స్థానికులు కూడా చెబుతున్నారు. పురాణాల ప్రకారం హనుమంతుడి తల్లి అంజనాదేవి, కేసరి అనే జంటకు హనుమంతుడు కుమారుడిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేదామే. ఆమె బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్లు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతిపై పండ్లు విసిరింది. దీంతో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజరూపంలోకి వచ్చి కోపంతో అంజనను, ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా, పెళ్లాడినా వారు కోతిగా మారతారని శాపమిచ్చారు. అయితే అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనను క్షమించమని వేడుకొనగా ఆ ముని శాంతించి కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు
తన శాపం నుండి విముక్తి లభిస్తుందని వరమిచ్చాడు. తన శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదికి వచ్చింది. ఓ అడవిలో నివాసముండగా ఓ రోజు ఒక మగాన్ని చూసి ప్రేమలో పడుతుంది. ఆ క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారిపోతుంది. ఆ మనిషి తన పేరు కేసరి అని, కోతులకు రారాజు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతని శక్తులను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంది. ఆమె వినతితో కేసరి అంజనాను అడవిలోనే వివాహం చేసుకున్నాడు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది. ఇందుకు సంతోషించిన శివుడు ఆమె కోరిన కోరికలను నెరవేరుస్తానని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ముని శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది. పరమేశ్వరుడు తన అభ్యర్థనను ఆమోదించాడు. ఈ విధంగా ఆ పరమేశ్వరుడి హనుమంతుడి రూపంలో అంజనాదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించి అంజనాదేవి కేసరి దంపతులకు జన్మించాడు. హనుమంతుడు పెద్దవాడయ్యాక రామలక్ష్మణులు అడవిలో ఉంటూ ఉండగా సీతను రావణుడు అపహరించుకుని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకుంటారు. వారిని చూసి వాలి తన కోసం 2 వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడికి వెళ్లి సంగతి కనుక్కోమని కోరాడు. హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకుని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి, అయ్యా మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తుంది. ధనుర్ధారులై ఇక్కడ సంచరించటానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని, వానరుణ్ణి, కామరూప విద్య తెలిసిన వాడిని కావటానా ఈ రూపంలోకి మారాను అంటాడు హనుమంతుడు. అందుకు రాముడు ప్రేమతో హనుమా అని పిలిచాడు. వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజరూపం ధరిస్తాడు. అప్పుడు రాముడు, చూశావా లక్ష్మణ, మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశృతి లేదు. మహావ్యాకరణ పండితుడని తెలుస్తుంది. ఎవరినైనా ఇట్టి మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతమంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుడి గురించి చెప్పి వారిద్దరినీ తీసుకుని సుగ్రీవునికి పరిచయం చేశాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజును చేసే విషయంలో రాముడు సహకరించటానికి ఒప్పందం చేసుకుని అగ్నిసాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజును చేశాడు. రాజైన తర్వాత సుగ్రీవుడు మాటను మర్చిపోగా లక్ష్మణుడు కిష్కిందకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చిరకొలిపి ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంపుకు నాయకుణ్ణి చేసి ఒక్కొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడికి దక్షిణ దిక్కుకు పంపాడు. 1 రోజుల గడువులో సీత జాడ కనుక్కోవాలని షరతు విధిస్తాడు. ఈ విధంగా సీత జాడ తెలుసుకోవటంలో హనుమంతుడు ప్రధాన పాత్ర పోషించాడు. చివరిగా రామభక్తుడయ్యాడు. హనుమంతుడికి రాముడికి మించిన భక్తుడు లేడని మనందరికీ కూడా తెలుసు. చూశారు కదండి, హనుమంతుడి జన్మరహస్యం ఏంటి, అలాగే అతని పెళ్లి గురించి ప్రచారంలో ఉన్నటువంటి కథలు ఏంటి, అలాగే రాముడికి ఏ విధంగా భక్తుడయ్యాడు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.